హాయ్ గాయ్స్, అయితే ఈరోజు శ్రీరామనవమి కదా. సో ఈరోజు గుడికి వెళ్దామని ఫిక్స్ అయ్యా. ఈలోపు మా ఫ్రెండ్స్ అయితే వస్తా అని చెప్పారు. జగదాంబ దగ్గర ఏదో రామాలయం ఉందంట. సో అక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నాం. చలో ఇంకా బస్సు ఎక్కి అయితే స్టార్ట్ అయిపోయాం. కాంప్లెక్స్లో దిగి ఇంకా జగదాంబకి ఎక్కేసాం బస్సు. మటమే ఏదో అన్నాడు. ఏంటది? కేఎంఎల్ అంట. కేఎల్ఎం కాదు, అది కేఎంఎల్. సరిపోయింది. తిరిగి మట్టబైకి నీరసం వచ్చింది గాయస్. మూల పడిపోయాడు. ఇప్పుడు శ్రీను కూడా జాయిన్ అయ్యాడు. ఎండకి కమిలిపోతారనేమో. గైస్ రామాలయం అనుకున్న అమ్మవారి గుడికి తెచ్చారు గైస్. సాధించాం గైస్. చుట్టూ తిప్పారు కానీ తెచ్చేసారు. ఇదే గైస్. ఊరు ఇది కాదు. ఓయమ్మో, అయిపోయింది గైస్. మా బస్కి అయిపోయింది ఈరోజు. లైన్ అయితే చాలా ఎక్కువ ఉంది. అది గైస్ ఇప్పుడే నామాలు అయితే పెట్టారు. జై శ్రీరామ్. రింగల్ జై శ్రీరామ్. అట్లా మట్టాబాయ్ పొలంకి దమ్మెట్టడానికి వెళ్ళాడు. చూడు, మావందరూ వాళ్ళకు ఉన్నాయి, ఓ మాదిరిగా ఉన్నాయి. కనిపిస్తున్నాయి, కనిపిస్తలేదు అబ్బా. ఈడి పాదం దివ్య పాదం. ఓకే గైస్, దర్శనం ఎలాగైందో ఒక వీడియో క్లిప్ వేస్తా, చూసేయండి. సీతకి రాముడి సొంతమయ్యే చోటిది, నేలతో ఆకాశం వీయముందే వేళిది, మూడు ముళ్ళు వేసి మూడు లోకాలకి ముచ్చటొచ్చినమ్మా, ఏడు అంగలేస్తే ఏడు జన్మాలకి వీడదీసిందమ్మా. ఎలా అయితే దర్శనం కంప్లీట్ అయింది. ఇప్పుడే పానకాలు కూడా తాగేసాం. అయిపోయింది. ఇక్కడ అన్నదానం చేద్దాం అనుకున్నాం కానీ అన్నదానంకి చాలా జనం ఎక్కువ ఉన్నారు. బయట చేయలేము. అది ఇప్పుడు ఎంత అయింది టైం అంటే ఎగ్జాక్ట్గా 12 అయింది గైస్. అది చలో విత్ మట్టా స్కోర్. అయ్యో బాయ్ రా. అది జిమ్కి వెళ్తున్నాడు గాయ, బైసప్ కనిపించాలని అలాగే టీ షర్ట్ వేసాడు మనోడు. బైసప్. ఇంకా భోజనం చేసి అయితే అలా ఇంకా బీచ్కి అయితే వచ్చాం. ఇంకా అయితే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం.